సరే సరే గొర్రెని లెంకొని వస్తా ఉండు. గొర్రెవాయరో రంగ గొర్రెవాయరో, నా గొర్రెను తిన్నోని ఇల్లు కూలిపోతిరో, నా గొర్రెను తిన్నోని ఇల్లు కాలిపోతిరో. గొర్రె అంటే గొర్రె కాదు, మందలోని పుల్ల గొర్రె. గొర్రెను తిన్నోని ఇల్లు గొల్లా గొల్లాను గాను, మక్కా మసీదు గాను, మల్లన్న గుడి గాను. గొర్రెవాయరో రంగ గొర్రెవాయరో, నా గొర్రెను తిన్నోని ఇల్లు కూలిపోతిరో, నా గొర్రెను తిన్నోని ఇల్లు కాలిపోతిరో. ఆహా సక్కాని గొర్రె, ఓహా సక్కాని గొర్రె. గొర్రె ఎడవాయనో ఏమో, రామసక్కని గొర్రె, రాజు మెచ్చిన గొర్రె ఏడవాయనో ఏమో. ఎడవాయరో గొర్రె. ఏ గాండు గాని కంట్లో పడ్డా నా గొర్రె పోతు. చూడంగానే మాయమైపోయా నా గొర్రె పోతు. ఏడున్నవే నా గొర్రె, ఎట్లున్నవే నా గొర్రె. నువ్వు తప్పిపోయి 20 దినాలు అవుతున్నదే గొర్రె. నువ్వు లేక మందలో ఆడగొర్రెని బెంగడెళ్తున్నాయి నా గొర్రె. గొర్రె ఓ నా గొర్రె, ఏడబోతివే నా గొర్రె. ఇట్లనే చేసి నా గొర్రెను పట్టుకోవాలి. గొర్రె దొరకని ఇంటికోయే సిద్ధమే లేదు. ఎప్పుడు ఫోన్లోనే చూస్తున్నావు, కొంచెం బయటకు కూడా చూడు. చూడటానికి బయట ఏముంది, ఏదైనా ఫోన్లోనే చూడొచ్చు కదా. ఇది దుబాయ్ గఫర్ కదా. దుబాయ్ ఏంట్రా, ప్రతిదీ చూడొచ్చు ఇందులో. ఇక మన జబర్దస్త్ రేష్మి లండన్కి ఏం దిగో చూడరా. అబ్బా లండనా, లండన్ కూడా కనిపిస్తుంది ఏంలా. మా రజనీకాంత్ హిమాలయాలకు వెళ్ళాడరా మళ్ళీ. ఏంది హిమాలయాలు కూడా కనిపిస్తాయి ఏంలా. ఒక్కడేంట్రా, ప్రపంచం మొత్తం ఇందులోనే కనిపిస్తుంది. ఏదైనా మనం తెలుసుకోవచ్చు, ఇక్కడ ఉండే అన్ని చూడొచ్చు. ఇదిగో చూడరా. అన్న ప్రపంచం మొత్తం ఇందులోనే కనిపిస్తుంది. అవునురా, ప్రపంచం మొత్తం ఇందులోనే కనిపిస్తుంది. అబ్బా అన్న, ఒక సాయం చేయరాదని. ఏం సాయం చేయాలరా అన్న? మాది గొర్రెపల్లెనే, నాకు మా ఊళ్ళో 1000 మంది ఉండేది. ఉంటే మంచిదే కదరా. నా మందరికి వెళ్ళి బంగారం అసలు గట్టి గొర్రె తప్పిపోయింది. దానికోసం లెంకులు కాబట్టి 20 దినాల. అప్పటి నుంచి నడుచుకుంటా తిరుక్కుంటా ఎవడాల దాకా చేరొచ్చింది. ఆ గొర్రెని తీసుకుపోకుంటే మా ఇంటికి రానియడు, మావ తిండి పెట్టేది. నా 1000 గొర్రెని ఇడిచిపెట్టుకుని వచ్చింది ఇక్కడ. జరంతా చూసి చెప్పరాదే, ప్రపంచం అంత తిన్నగా మాడుతా అంటే కదా. అది ఎక్కడుందో లెంకుతావా కొద్దిగా? చూస్తా లేరా, దాని పోలికలు చెప్పు. చిన్న నల్ల గొర్రె అన్న. అరే ఆ పోలికలతో వస్తలే గారు, ఇంకేమైనా పోలికలు చెప్పు. ఇదేనా నీ గొర్రె? చూడొకసారి ఎట్లుంటుందో చెప్పురా. రామసక్కని నా కర్రె పోతూ ఎక్కడ ఉన్నా కనబడేది. 1000 మందలైనా ఏర్పడేది అన్న. నాకు అది పోతే నాకు మనసున పడతలేదు, నిద్ర పడతలేదు. ఏందన్నా చూడన్న ఒకసారి. గొర్రెలేని జీవితాన్ని నేను ఊహించుకోలేనన్నా. జర నువ్వు ఎట్లన్నా దేవుడా అది నా గొర్రెని లెంకాలన్నా. చూస్తున్నా ఆగురా. చూసుడు కాదన్నా, నా గొర్రె నాకు ఎట్లన్నా కావాలి. నా గొర్రె కోసం నా పానమైన ఇదిగో వచ్చిందిరా. ఇది నీ గొర్రెనేనా? చూడు, చూసి చెప్పు. అవన్నా ఇది నా గొర్రెనా? చూడు ఎంత మంచిగా ఉన్నదో, ఎంత గమ్మతున్నా. అబ్బా బాబా, నా గొర్రె ఏడుందన్న? ఇది ఎక్కడుంది చెప్పు. చెప్తా అట్రా, అడ్రస్ చెప్తా. అరే తమ్మి, నీ గొర్రె జర్మన్లో ఉన్నది కదరా? అబ్బా, నా గొర్రె జర్మన్లో ఉన్నదా? అవన్నా ఇప్పుడు జర్మన్ కోవుడు ఎట్లా పోవుడు చెప్పన్నా. తమ్మి, జర్మన్ పోవుడు కలవదు, అది చాలా కష్టం. ఎంత కష్టమైనా పడతాయి. నా గొర్రె కోసం నేను ఎడికైనా పోతా. అద్దురా బాయ్, అద్దు నువ్వు పోలే. చెప్తా ఏంద్రా, పోయి మిగిలిన గొర్రెలన్నా మంచిగా లేదన్నా, నేను తప్పకుండా పోతా. నా గొర్రె నేను లెక్కచ్చుకుంటా. వీడు జర్మనీ పోతాడంటవా? ఏమోరా, పోయినా పోతాడు. వనుకున్న కాన్ఫిడెంట్ గా గొర్రెని తీసుకుని ఇంటికి పోయేటట్టు. వానికి ఆ గొర్రె దొరకాలని ఆశిద్దాం.